ఈ నిజం ఎవరికం తెలవకుండా పద్మావతి ఒకటికే తెలిసింది. సో ఇది ఏమి ఎట్టపోతుంది, ఏం జరుగుతుందో అని భయంగా ఉండదు. ఏమని ఖచ్చితంగా చూసే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. అరవింద ఇప్పుడు పెద్ద ప్రాబ్లంలో ఉండే విషయం అందరికీ తెలుసు. సో ఎప్పుడైనా ఏం ప్రాబ్లం లేకుండా వదినవ కాపాడాలి, ఏం చేయాలని ప్లాన్ చేస్తూ ఉండదు పద్మావతి. ఈ విషయం గురించి మాట్లాడతా ఎవరికాడన్నా ఒక సజెషన్ తీసుకోవాలంటే ఎవరికాడ మాట్లాడేది ఏం తెలవలేదు. కారణం ఏమంటే ఈ పిల్ల వచ్చి ఏం నిజమో మొత్తం వదిన కథ చెప్పింది. సో అరవింద్ అది గురించి అక్కడ అడిగి ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో ఇదంతా ఒక సైడ్ జరగతా ఉండేటప్పుడు ఓకే కేసు ఒకటే కదా పెద్ద ప్రాబ్లం, ఈ ఏందది ఒక ప్రాపర్టీస్ మొత్తం వచ్చి ఓడి పైన పోయిందంటే ఏం ప్రాబ్లం లేదు. సో మనకేం ప్రాబ్లం ఉండదు, అరవింద గారు కూడా ఖచ్చితంగా తప్పించి బాగుంటారని ఈ పిల్ల కోరుకుంటున్నది. సో అందువల్ల ఇప్పుడు ఇదే ఒక కరెక్ట్ సజెషన్, కరెక్ట్ మ్యాటర్ అని పోయి వాపస్ తీసుకుంటున్నది స్టేషన్లో. సో నేను ఇచ్చిన కేసు వచ్చి నేనే వాపస్ తీసుకుంటాను, ఇంకా ఏం ప్రాబ్లం లేదు అని చెప్పినలాగా ఇప్పుడు మురళికి ఏం ప్రాబ్లం లేకుండా సూపర్గా జరిగిపోయింది. అయినా ఈ మ్యాటర్ వచ్చి విక్రమ్కి తెలిసి భయంకర సమ్మ ప్రాబ్లం జరుగుతున్నది. నా కాడ ఏం చెప్పకుండా ఏం మ్యాటర్ చేసినావు నువ్వు, ఇది ఎంత తప్పు తెలుసా అని ఏదేదో విక్రమ్ అడుగుతూ ఉన్నారు. ఈ మాదిరిగా ఇంకా సూపర్ స్వారస్యమైన చాలా మ్యాటర్స్ ఉండాలి. ఎట్ట పోతుందని వెయిట్ చేసి చూస్తాం. మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. బాయ్.